ఇప్పుడు ఇళ్ల పట్టాలని చెప్తున్నారు, ఏంటండి అది? ఇళ్ల పట్టాలు మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. వచ్చిన ప్రభుత్వం కల్లా మళ్ళీ మొన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న అప్పుడు మరి బోండా అమ్మ గారికి ఎన్నోసార్లు నివారణ ఇచ్చాము ఆయన అమ్మ నేను చేయిస్తానని ఆయన అసెంబ్లీలో అడగలేదని అంటలా. మరి నేను మాట ఇచ్చామండి, మన ప్రభుత్వం మాట ఇచ్చింది, మరి అవి రిజిస్ట్రేషన్ చేయాలని ఆయన అడిగినా కానీ మరి ఆయన మాట తీసుకున్నారో లేదో తెలియదు. అంటే ఇప్పుడు ఓట్లు వేశారు కదా ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ మీ కాలనీకి వచ్చారా? అస్సలు పోనీ ఎమ్మెల్యే గారు అంటే ఏదో బిజీగా ఉన్నారు అనుకోవచ్చండి. ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఏం చేస్తున్నారు? మరి మొన్న వర్షాలు వచ్చినాయిగా, ఎవరైనా బాగున్నారా, మూల పడిపోయారా, మరి మీ మందులు కొడుతున్నారా, మరి దోమల మందులు కొడుతున్నారా అని అడిగే మనిషి కాదు అతను. ఏంటంటే వాళ్ళు అనుకున్నది ఒకటే సార్, ఏంటంటే మళ్ళీ మేము వచ్చిన డబ్బులు ఇస్తే కక్కుర్తి పడేవాళ్ళే కదా, డబ్బులు ఇస్తే మళ్ళీ గెలవచ్చు, మరి నా ఇసుక బసుక అమ్ముకోవచ్చు, బిల్డింగ్లు ఏదైనా కొడతంటే ఆలస్యం, అది మట్టుకు బర్ర వచ్చేస్తారన్నమాట. ఎందుకు దానికి మామూలు వచ్చింది కదా, కమిషన్ వచ్చింది కదా, మరి వీటికి కమిషన్ రాదు. మేము కట్టుకున్న నాటికి మటుకు ముందు వచ్చేస్తారు కమిషన్. మంచి ప్రభుత్వం మాదని చెబుతున్నారు. మంచి మరి చెప్పుకుంటారు వాళ్ళు, మరి మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటారు. మంచి చేయింది ఏం చెప్తాం, మంచి చేస్తే మంచి చెప్తాం. ఇది ఈ పేట బసవతారక నగరాన్ని పేరు పెట్టుకున్న దాటికన్నా దీని డెవలప్ లేదు. అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గెలిపించండి, దగ్గరుండి అన్నీ నేను చేస్తాను, మీకేం ఇబ్బంది ఉండదా అన్నారు. మరి ఎక్కడ ఉన్నారని? పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యాన్ మీద ఎక్కినప్పుడు ఆడవాళ్ళని ఒక మాట అన్నా ఏదన్నా కళ్ళు తోడేత ఈ తోడేత ఎగిరెగిరి పడిపోయాడు. వ్యాన్ మీద చూసి అక్కడ పడిపోతాడు, మాకు భయం వేసేది. అలాంటిది ఈ రోజున ఆయన ఎక్కడున్నాడో ఎక్కడ వెళ్ళాడో తెలీదు.